37 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకచోటిపైకి వచ్చారు. నిజామాబాద్ జిల్లాలోని అర్గుల్ ఉన్నత పాఠశాలకు చదివిన విద్యార్థులు సుమారు 58 మంది విద్యార్థులు ఒకచోట చేరి వారి ఆత్మీయ అభిమానాన్ని పంచుకున్న పరిస్థితి. దాంతోపాటు గురువులను కూడా పూజించుకున్నారు. గురువులు ఉన్నారు ఇక్కడ, అనేక మంది గురువులు, ఎంతోమంది పాఠాలు చెప్పిన గురువులు. ఈరోజు మాత్రం మనతో ఉన్న గురువులందరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొదటగా కృష్ణ ఉస్తార్ వారి ఉన్న అభిరుచులు, ఈరోజు మాతో పంచుకున్న విశేషాలు. సార్ ఎలా ఉంది? మేము 87-88 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అందరూ కూడా 37 సంవత్సరాల తర్వాత కలిసారు. చాలా చాలా ఆనందంగా ఉంది. 37 సంవత్సరాల తర్వాత నిజంగా చెప్పాలంటే అప్పుడు కలిసి పనిచేటువంటి ఉపాధ్యాయులు, ఆ ఉపాధ్యాయుల దగ్గర విద్యార్థులు అందరూ కూడా చాలా ఆనందంగా పాల్గొనడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమాన్ని, అసలు ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఒక కనీసం ఎవరైనా ఒకరు ముందుకు రావాలి. దీని కొరకు ఇప్పుడే చెప్పారు, మీసాల సుధాకర్ అనేటటువంటి మీసాల సీను చాలా ఇనిషియేటివ్ తీసుకొని సుమారుగా ఒక 20 రోజుల నుంచే ప్రోగ్రాం కొరకు చాలా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుసు. నాకు సుమారుగా ఒక 20-22 రోజుల క్రితమే ఫోన్ చేశాడు. మరి అప్పటి నుంచి సార్ గుర్తుపెట్టుకోమన్నాడు. మళ్ళీ 2-3 సార్లు మధ్యలో కూడా 2-3 సార్లు కాల్ బ్యాక్ చేశాడు, వస్తున్నామని చెప్పి. ఈ రోజు కూడా ఫోన్ చేశాడు. సార్ ఆనాడు చేసిన అల్లరి ఈ రోజు మీ విద్యార్థులు ఈ రోజు అప్పుడు చేసినటువంటి అల్లరి కానీ ఇప్పుడు ఏం లేదు. వాస్తవంగా అప్పుడు కూడా ఏమి అల్లరి చేసినట్టయితే ఏమి ఏర్పడలేదు. అట్లాంటి అల్లరి చేసినటువంటి గుర్తులేదు, ఏం లేవు. ఆ రోజు శ్రీనివాస్ అంటే ఎంతో అల్లరి చేసేవాడు అని చెప్పి చెప్తుంటారు. కాదు, ఏం ఎందుకొరకే నా ఇంటి ముందర ఉంటుండే కాబట్టి, నేను ఉన్న ఇంటి ముందర ఉంటుండే కాబట్టి ఆ రకమైనటువంటి అల్లరి ఏం చేయలేదు. శ్రీనివాస్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ క్లాస్మేట్స్ అందరూ కూడా ఎవ్వరు కూడా ఏ రకమైన అల్లరి చాలా నిజాయితీగా ఉండేవాళ్ళు, కోఆపరేట్ చేసేవాళ్ళు. మనతో మాట్లాడేందుకు జయవీర్ సార్. సార్ మా 87-89 విద్యార్థులందరూ ఒకే దగ్గర కలిశారు. 87-88 అందరికి సంబంధించి ఇక్కడ అందరూ ఒకే దగ్గర కలిశారు. అర్గుల్ గ్రామానికి సంబంధించిన జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థులు. సార్ ఎలా ఉంది సార్ వీరందరూ కలవడం? ఆత్మీయ సమ్మేళనానికి అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ నేను ఫస్ట్ అపాయింట్మెంట్గా అరుగుల్లో అపాయింట్మెంట్ ఉండే. అయితే అరుగులు నా సొంత విలేజ్ కంటే ఎక్కువగా చూసుకున్నా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అందరూ ఆత్మీయంగా ఉండేవాళ్ళు, మరియు చదువు పట్ల చాలా శ్రద్ధ చూపేవాళ్ళు. అయితే వాళ్ళలో శ్రీనివాస్ నాకు చాలా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. అయితే శ్రీనివాస్ను చూసి నేను చాలా గర్వపడుతున్నా. ఆయన ఇంత ఎట్లా అంటే ఇప్పుడు ఫీల్డ్లో చాలా ముందుకు వచ్చిండు, అది చాలా సంతోషం. అలాంటి వాళ్ళు ఉండాలి. సీనియర్ని చూసి నేను చాలా నేర్చుకునేది ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా కొంచెం కింది స్థాయిలో ఉన్నా కానీ ఇప్పుడు మంచి స్టేజ్లో ఉన్నాడు, చాలా సంతోషం అది. ఆ రోజు ఉన్న అల్లరి ఈ రోజు విద్యార్థులు, కానీ మీరు ఒక గురువు ఒక విద్యార్థిని చూసుకొని నేర్చుకోవడం అంటే మీరు ఆ మాట ఎందుకు వచ్చిందంటే నేను చూసిన శ్రీనివాస్ది ఎట్లా అంటే ఆ లెవెల్ చూసిన, కింది స్థానం నుంచి పై స్థానంకి వచ్చిండు కాబట్టే ఆయన చూసి నేను కూడా నేర్చుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఎటువంటి గర్వం లేదు, మళ్ళీ ముక్కి సూటిగా నడిచేవాడు, నడుచుట్లో కూడా చాలా నీతి నిజాయితీ కూడా ఉన్నది ఆయనలో. అందుకొరకే నేను సీనియర్ని చూసి చాలా గర్వపడుతున్నా ఇప్పటికీ. మనతో మాట్లాడడానికి యూసుఫ్ పాషా సార్ ఆ రోజు మీరు యంగ్గా ఉండేది, ఇప్పుడు కూడా అదే యంగ్గా ఉన్నారు. ఏంది సార్ మీ దీనికి అంత కారణం? ఒక్కటే విషయము, పద్ధతిగా జీవించడము. ఇక్కడ ఈ సందర్భంలో చాలామంది చాలా మాట్లాడిండ్రు. శ్రీనివాస్ నాకు ఫోన్ చేసిండు, మీసాల శ్రీనివాసు. అయితే ఆయన ఫోటో వచ్చింది, దాంట్లో మీసాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మీసాల శ్రీనివాసు. అయితే అతని గురించి చాలామంది చాలా చెప్పిండ్రు. నేను చెప్తే మళ్ళా చరివిత సరళమవుతుంది. ఒక్క విషయం చెప్తా, నేను ఎందుకు యంగ్ ఉన్నా, మా సోదరులందరూ మీరందరూ యంగ్ నా లెక్కన ఉండాలి. ఎందుకంటే ఒకటే ఫార్సీ శ్లోకం, మాజీ ఖాబస్ ఆయిందా ఖయాలస్త్ గనీమత్ దమ్రాకి హాలస్త్. పాస్ట్ ఈజ్ ఏ డ్రీమ్, ఫ్యూచర్ ఈజ్ ఇల్యూజన్, ప్రజెంట్ ఈజ్ లైఫ్. గతం కళ లాంటిది, భవిష్యత్తు ఊహ, నేడే నిజం. ఈ క్షణమే నేను జీవిస్తున్నా, క్షణమే నేను జీవిస్తున్నా. స్టిల్ ఐ ఆమ్ ఏ స్టూడెంట్, నాట్ మాస్టర్, నాట్ రిటైర్డ్. స్టిల్ ఐ ఆమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఇన్ భువనగిరి ఇండియా మిషన్ హై స్కూల్. సో ప్రతిరోజు జీవిస్తుంటా, ఈ క్షణంలో జీవిస్తుంటా. ఇదే క్షణం. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ ఇట్లా మీరు ఈ రకంగా కావడానికి కానీ ఆ రోజు కూడా మీరు యంగ్గా ఉన్నారు, ఇప్పుడు ఇలాగనే ఉండడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అందరికీ ప్రధాన కారణము నా జీవిత వ్యవహారం. 4 గంటలకు లేస్తా, 4:30కు స్నానం అయిపోతుంది,
బ్రహ్మ ముహూర్తం 4:38 ప్రేయర్ చేస్తా. 7 గంటల వరకు నేను బయటపడతా స్నానం చేసి. తాగుడు దీగుడు అవన్నీ గతంలో ఉండే, అవి ఇప్పుడు ఏమీ లేవు. పద్ధతి ప్రకారంగా 2 పూటలే భోజనము, రోజంతా పని చేస్తా. రాత్రి 11 గంటల వరకు చదువుకొని 11 గంటలకు పడుకుంటా. ఏదైనా మంచి పుస్తకం అయితే 3 గంటల వరకు చదువుతా. రాత్రి 3 గంటలకు పడుకొని మళ్ళీ 4 గంటలకు లేస్తా. ఇదే అలవాటు. ఇదే విధంగా ఉంటున్నా. యోగ సాధన చేస్తా, శ్వాస ప్రక్రియలు చేస్తా, క్రియాయోగం చేస్తున్నా. దానివలన స్టిల్ ఐ యామ్ हैप्पी एंड यंग। अभी तो मैं जवान हूँ, अभी तो मैं जवान हूँ, किधर चला है साकिया, इधर तो आ, सुबह उठा के प्याला भर के दे इधर, किधर चला है साकिया, अभी तो मैं जवान हूँ। थैंक यू సార్. అంటే మీరు ప్రధానంగా ఇప్పుడు పుస్తకాలు చదువుతుంటారు, అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్ అని తేడా లేకుండా బైబిల్, అదేవిధంగా భగవద్గీత, 160 మతాల గ్రంథాల పుస్తకాలు, 160 మతాల గ్రంథాలు చదివిన నేను. ప్రతి గ్రంథము భగవద్గీత, ఖురాన్, బైబిల్ నా టేబుల్ మీద ఉంటుంది. ఆ ఒక్క భగవద్గీతలోని ఒక శ్లోకం, మీరందరి దగ్గర భగవద్గీత ఉంటుంది. ఒకవేళ ఈ శ్లోకం మీరు పాటిస్తే లైఫ్ లాంగ్ ఉంటాడు. నైనం చందంతి శస్త్రాని, నైనం దహతి పావక, న చైనం ఖేద్యంత్యాపో న శోషయితి మారుత. ఆత్మ కత్తి వలన ఖండింపబడదు, అగ్ని వలన దహింపబడదు, గాలి వలన ఎగిరికొట్టుకోబోదు, నీళ్లలో మునుగదు. ఆత్మ శాశ్వతమైంది. అహం బ్రహ్మాస్మిన్, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, అయమాత్మజం. ఈ 4 మాటలు నేను పాటిస్తున్నా. కనుక బ్రహ్మము అమరణము, శాశ్వతంగా ఉండేది పరమాత్మ స్వరూపము. నేను పరమాత్మ స్వరూపాన్ని. ఆ పరమాత్మని నాలో ఉంది. మీరందరూ పరమాత్మ స్వరూపులే. మీరందరిలో నేనున్నా, నాలో మీరందరూ ఉన్నారు. మీ విద్యార్థులకు అందరికీ ఏం చెప్తారు? ఇదే చెప్తా ప్రతి ఒక్కడికి ఇదే చెప్తా. రోజు ఇలాగే పాటించండి రా అంట. ఇప్పటికి స్టిల్ ఐఎమ్ టీచింగ్ దిస్ వన్ ఓన్లీ. ఈ ఒక్క మాట పాటిస్తే అంతే. ఎప్పుడు ఆనందంగా ఉండండి. గతం జరిగింది. ఇంకోటి, ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఈ వాక్యం మీకు ఉపయోగిస్తుంది, దుఃఖంలో ఉన్నప్పుడుగా ఈ వాక్యం ఉపయోగిస్తుంది. ఒకటే వాక్యము, ఈ రోజులు ఉండవు. ఆనందంగా ఉన్నా ఆ రోజులు ఉండవు. ఈ రోజు రేపు కాదా? దుఃఖం ఈ రేపు అన్నదానికి రూపమే లేదన్నా. రేపు గురించి ఆలోచించొద్దు. ఈ రోజే, నిన్న గడిచిపోయింది, రేపు ఏమున్నదో తెలియదు మనకు. ఇదే ఇప్పుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరినీ, ఆ బిడ్డలందరూ ఇందాక వచ్చి ఇంకొక విషయం చెప్తా. ఇదంతా ఏరియా మొత్తం నాకు ఒక గ్రంథాలయం కనబడుతున్నది. వచ్చినప్పటి నుంచి ఒక్కొక్కని చదువుతున్నా, ఒక్కొక్క పుస్తకం. ఇందాక అమ్మాయిలు మాట్లాడుకుంటున్నారు, అరే ఏంటి ఇది, ఈ విధంగా ఏమిటిది అంటే వాళ్ళ జీవితంలో గడిచినట్టు గతాలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ పరిస్థితులు ఇవన్నీ చదువుతున్నా. వాళ్ళని ఒక్కొక్క గ్రంథం ఉన్నది. ఏమిటి ఇది, ఇక్కడికి వచ్చి కూడా ఆ విషయాలు మాట్లాడుకుంటున్నారు. గతం గురించి ఎందుకబ్బా, ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, ఒక మాట్లాడుకున్నాం, పాటలు పాడుకున్నాం అనే అది లేకుండా ఏదో పాత విషయాలు మాట్లాడుకుంటున్నారు. సో చదువుతున్న మనిషి ప్రస్తుతం గ్రంథము. ఇప్పుడు ఈ శ్రీనివాస్ మల్టీఫేరియస్ ఎన్నెన్ని చాప్టర్స్ ఉన్నాయన్న జీవితంలో అవన్నీ చదువుతున్నా. ఒక విద్యార్థిగా, ఒక కార్యకర్తగా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక కలెక్టర్గా, ఒక సంఘ సంస్థగా ఎన్నో రకాలైన జీవితాలు అని ఒక్కొక్క చాప్టర్ అని జీవితంలో చదువుతున్నా. ఇప్పుడు నీ జీవితం, నీ పుస్తకం కూడా చదివిన. అదే ఇది చేస్తున్నావు, ఎంతోమందిని పరిచయం చేస్తున్నావు. ఇంకొకటి, ఏం చేయాలి తపనుంది. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే ఇంకా నా పేరు రావాలి అనేటువంటి. నా పేరైతే వచ్చింది సార్ మా ఛానల్ తరపున. ఆర్టీవీలో నేను పనిచేయడం వల్ల నా పేరు ప్రపంచమంతా తెలిసిందని నేను అనుకుంటున్నా. వస్తుంది తప్పకుండా వస్తుంది. మనం పని చేస్తే గో ఆన్ వర్కింగ్ వితౌట్ డిజైర్ అండ్ అటాచ్మెంట్. పని చేస్తూ పో. కృష్ణ పరమాత్ముడు చెప్పిండు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచరణ. అటాచ్మెంట్ లేకుండా పని చేస్తూ పో, నీకు ఫలితం అదే వస్తుంది. ఆ విధంగా చేస్తున్నావు. థ్యాంక్ యూ ఫర్ మరోవైపు ఇక్కడ మన శ్రీరాజారాం సార్, ఆ రోజు కూడా శ్రీరాజారాం సార్ అంటే అందరికీ ఎంతో మక్కువ, ఎంతో ఇష్టం. ఆ రోజు కూడా సారు భక్తి భావంతో వెళ్ళేవారు. ఈ రోజు కూడా సారు అదే వైపు ఉన్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. సార్, మీ అమూల్యమైన సందేశం 87-88 విద్యార్థులకు మీరు ఏం సందేశం ఇస్తారు? ఈ రోజు అందరూ కలిశారు అంటే గతాన్ని గుర్తు చేసుకుని ఈ రోజు కలిశారా, లేకపోతే ఈ రోజే గుర్తుంచుకోవాలని చెప్పి ఈ రోజు ముఖ్య ఉద్దేశం? అంటే గతం లేకుండా వర్తమానం ఉండదు. ఆ గతం జ్ఞాపకం వస్తేనే మీరు వచ్చారు.
సడన్గా ఫోన్ చేశాడు, ఇట్లా అరుగులు అంటే, అరుగులు ఎవరు అంటే, ఇట్లా సార్ నేను శ్రీనివాసరావును అనగానే, మరి ఏంటిది ఏమి దేనికోసం చేసినావు అంటే, ఈ విధంగా సార్ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం, మేము కలవాలనుకుంటున్నాం సార్, మీరు తప్పక రావాలా అని ఫోన్ చేసిండు. అయితే ఈ పాఠశాలకు నేను రావడం ఇది రెండో మజిలీనది. 75లో సారు నేను ఒకటేసారి అపాయింట్ అయినాం. ఆయనకు రెండవదో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఇది ఇక్కడికి రావడం రెండవది అన్నట్టు. అయితే అంతకుముందు ఉన్నటువంటి స్థితికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా ఆధ్యాత్మికంగా నేను చాలా ఎదిగిన. అంతకుముందు ఆధ్యాత్మికమే అసలు లేకుండే, ఇక్కడికి వచ్చినాకనే మొదలైంది. తర్వాత నేను వైద్యం చేస్తుంటే మీ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా నాకు అందరి పరిచయాలు, అందరి పేర్లు గుర్తు. చాలా ఆనందం అనిపించింది. అంటే ఈ 30 ఏళ్ళు దాటిపోయింది, 37 ఏళ్ళు ఇప్పుడు కలవడం అంటే, ఇప్పుడు నాకు ఇది 4వ గెట్ టుగెదర్. తొర్లికొండలో ఒకటైంది, ఏర్గట్లలో 2 అయినాయి, ఇది 4వది. ఇది అయితే ఈ మూడింటిలో ఇది చాలా నాకు స్పెషల్గా కనిపించింది. వీరు ఏదైతే ఏర్పాటు చేసిందో అది నిజంగా శ్రీనివాస్కు ఆశీస్సులు. చాలా ఆనందం అనిపించింది. వీళ్ళందరినీ కలపడం అంటే మామూలు విషయం కాదు. అది మరి శ్రీనివాస్ ద్వారా జరిగిందని నాకు తెలిసింది. చాలా సంతోషపడ్డా. ఆ రోజుల్లోనే మన వైనర్సే సార్ చిన్న బుల్లెట్ బండి పైన వస్తుండే అర్గుల్ గ్రామానికి. అంకాపూర్ నుండి మొదలై వారి ప్రయాణం అర్గుల్ వరకు చిన్న బుల్లెట్ బండి. ఆ సారు మినీ బుల్లెట్ బండి తీసుకొని వస్తుంటే ఆ రోజు పిల్లలందరూ కూడా భయపడేవారు. ఆ సారు అనుభూతి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ బుల్లెట్ బండి అంటే మా అందరికి ఇష్టమే, కానీ ఇప్పుడు మీరు మా గురించి ఏం చెప్తారు? ఆనాడు రకరకాల విద్యార్థులుగా ఉంటారు మీరు. ఇప్పుడు మీరు అందరు క్రమశిక్షణ కల వాళ్ళు అయిపోయారు. కాబట్టి మీ గురించి ఇప్పుడు చెప్పేది ఏముండదు. ఈ విధంగా మీరు అభివృద్ధి చెందిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా అభివృద్ధి దిశలో ప్రయాణించాలా, అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. మరో ఉపాధ్యాయుడు ఉన్నారు, వారు సార్ చెప్పండి. అందరు కూడా 87-88 సంవత్సరానికి సంబంధించిన రాములు సార్. సార్ చెప్పండి సార్, ఏంది మీ పిల్లలందరూ ఎలా ఉన్నారు? మా పిల్లలు బాగున్నారు. ఇప్పుడు వచ్చిండు మా కొడుకు. అవును సార్, సార్ మాకు మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు. చాలా నాకు సహకరించారు. పాఠం చెప్పేటప్పుడు కూడా నాకు సహకరించడం వల్ల నేను మంచిగా వాళ్ళకు పాఠం చెప్పగలిగిన. ఇప్పుడు నాకు 85 ఇయర్స్. నేను డైలీ 4 కిలోమీటర్లు నడుస్తా, 2 టైమ్స్ తింటా. మరో ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు. ఆ సారు పద్యాలలో చెప్తాడా మన కష్ట సుఖాలు, మనతో పాలు పంచుకున్న అంశాలు అసలు ఏం చెప్తారు సార్? సార్ చెప్పండి, మీ విద్యార్థులు ఎలా ఉన్నారు, మీ స్టూడెంట్స్ ఎలా ఉన్నారు? నేను 370 ఇంతమందుకు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటిగా ఆ పద్ధతులు అందరం వచ్చి నేను తెలుగు ఉపాధ్యాయునిగా గ్రేడ్ 1 ఉండి కూడా గ్రేడ్లో పనిచేసి చెప్పినటువంటి పద్యాలన్నీ కూడా నేను కంఠస్థం చేయించేవాడిని. పద్యాలు నేర్వటువంటి వాళ్ళని జర శిక్షించేవాడిని. ఆనాడు కొద్దిగా బాధాకరంగానే బోధించేవాడిని. వాళ్ళు భగవంతుని వాళ్ళకి తెలవాలి. నేను మాత్రము చాలామందిని శిక్షించినటువంటి వాళ్ళు ఇప్పుడు నాకు జ్ఞాపకం రాదు. కాకపోతే బోధించినటువంటి విషయాలు వాళ్ళు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి దశలోనికి వచ్చిందని నేను అనుకుంటున్నా. అయితే ఇది మనం చేస్తున్నటువంటి విద్య ఏంటంటే, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి జ్ఞానం అనే దాన్ని ఏ విధంగా మనం ప్రసరించుకోవాలంటే మన బుద్ధి జ్ఞానంతో ప్రసరించుకోవాలి. అందుకన్నాడు, గురోర్ బ్రహ్మం గురోర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఈ యొక్క గురువును జ్ఞాపకం చేస్తుంటే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవాళ్ళు మనకు సాక్షాత్కరిస్తారు. వారి అనుగ్రహం చేతనే మా యొక్క జీవితం అనేది సుఖవంతంగా సాగుతుంది. కాబట్టి మనము మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత గురుదేవో భవ, ఆచార్య దేవో భవ దేవతను మనకు జ్ఞాపకం చేస్తాం. కానీ మొట్టమొదట మనకు జ్ఞానాన్ని ప్రసాదించేది ఎవరు అంటే కన్నటువంటి తల్లి, అటు తర్వాత తండ్రి. మనం ఇంటి వద్దనే విద్య నేర్చుకొని పాఠశాలకు వస్తాం. అప్పటి వరకు తల్లి ఏం చేస్తుంది, మనకు బయటకు వెళ్ళేడానికి అన్నీ కూడా అక్షరాలతో పాటు మాటలను అన్నిటిని కూడా బోధిస్తుంది. మొట్టమొదటి గురువు ఎవరు అంటే తల్లి, అటు తర్వాత తండ్రి,
అటు తర్వాత గురువు, తర్వాత దైవం. అందుచేత అక్కడ తెలియజేసింది. అందుచేత మనం తెలుగు భాష అనేది మన దేశ సంస్కృతికి ప్రధానమైనటువంటిది భాష, మన యొక్క తెలుగు భాష. తెలుగు భాష అనేది అష్టదిగ్గజము లోపల పెద్దన మహత్యుడు చెప్పిండు. మొత్తానికి చూసుకోవచ్చు, ఇదైతే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో అందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అందరూ వారి గత స్మృతులన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలోని అర్గుల్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన 87-88 సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులు ఎలా ఉన్నారో ఆ రోజు ఇప్పుడు ఎలా ఉండాలనే దానికి సంబంధించి ఉపాధ్యాయులు చెప్పిన పరిస్థితి. మరోవైపు ఆ విద్యార్థులు సంగతి ఏందో మళ్ళీ తెలుసుకుందాం. 87-88 సంవత్సర పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అర్గుల్ జెడ్పీపీహెచ్ఎస్ అర్గుల్కి సంబంధించిన పూర్వ విద్యార్థులందరూ ఒక్కతాటిపైకి వచ్చారు. ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. అందులో ప్రధానంగా రవిరతన్ ప్రసాద్ మా విద్యార్థి కూతురు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకొని ఇక్కడ మా అందరినీ ప్రపూర్ణ ఆమె మాటల్లో విందాం. చెప్పమ్మా, అసలు నువ్వు ఏమేమి డ్యాన్సులు నేర్చుకున్నావు? అసలు ఏంది ప్రపూర్ణ? కూచిపూడి నేను నేర్చుకునేది. గురువు గారు సాయిరవలి మేడం. అందలరవలి నాట్యాలయంలో నేను డ్యాన్స్ నేర్చుకుంటాను. నా 6th క్లాస్ నుండి నేను డ్యాన్స్ నేర్చుకున్నా. అంటే మా అత్తయ్య వాళ్ళ దగ్గర చిన్నప్పుడు అట్లా నేర్చుకున్నా. కాకపోతే వన్స్ నేను అందలరవలి నాట్యాలయంకి వచ్చిన తర్వాత నాకు మా గురువు గారు మళ్ళీ బేసిక్స్ నుండి నేను అంటే దగ్గర ఇట్లా పట్టి నేర్పించి నాకు ఒక ఫామ్కి తీసుకొచ్చి నాతో సర్టిఫికేట్ కోర్స్ ఇప్పించారు. దాంట్లో పాస్ అయ్యాను నేను. సో రావడానికి ప్రధాన కారణం ఏంటి? డాడీ కాదు, ఫస్ట్ నాకు సత్యమామ అడిగిండు. నేను మామయ్య అని పిలుస్తాను. చిన్నప్పటి నుండి కూడా డాడీ ఎట్లనో మామ కూడా అంతే. శ్రీనివాస్ అంకుల్ కూడా డాడీకి చేసి అడిగిండ్రు. కానీ నేను బిజీ షెడ్యూల్లో ఉండి చెయ్యలేకపోవచ్చు అంటే కూడా సత్యమామ మరీ చెయ్యాలి ఖచ్చితంగా, డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చి చూస్తారు అని నాకు మరీ కాల్ చేసి రమ్మనడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను. మీ ఆత్మీయుడు మా క్లాస్మేట్ రవిరతన్ ప్రసాద్ వాళ్ళ కూతుర్ని మీ కూతుర్ని ఇక్కడికి తీసుకురావడానికి అసలు ఎలా నీకు మనసు వచ్చింది? ఇంత డ్యాన్స్ అందరికీ కూడా పరిచయం చేసావు. నువ్వు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నత స్థానంలో ఉన్నావు. ఏంది పరిస్థితి? యాక్చువల్గా ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక 13 సంవత్సరాల క్రితమే ఒకసారి అనుకున్నాం, అది సక్సెస్ కాలేదు. మా ఆత్మీయుడు ఒకతను చనిపోయిన రోజు గంగా ప్రకాష్ ఏం చేశాడంటే ఒక గ్రూప్ క్రియేట్ చేశాడు. దాని నుంచి మెల్లిమెల్లిగా మొత్తం ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాంది స్టార్ట్ అయింది. అట్లాగే మా పాప కూచిపూడి నాట్యం చేస్తుందని మన క్లాస్మేట్ సత్యంకు తెలుసు. కాబట్టి ఏం చేసిండంటే ఇందులో ఒక నాట్య ప్రదర్శన పెడదామని సత్యమే ప్రోత్సహించిండు. నేనేమన్నా వాళ్ళ గురువుని అడుగుతుంది, ఎందుకంటే వాళ్ళకి షెడ్యూల్ ఉంటాయి. రేపు బాసరాలో ఒక షెడ్యూల్ ఉంది కాబట్టి నాకు తెలియదు, పాపనే అడుగు అని నేను చెప్పేశాను. నేను అడగలేను, నువ్వే అడుగు అని సత్యంకే మరీ చెప్పాను. సత్యము అడిగి తీసుకొచ్చాడు. మీరందరూ కూడా 12 మంది మీరందరినీ కూడా ఒక దగ్గర ఒక తాటిపైకి తేవడానికి మీరందరూ కలిసి ఇక్కడికి వచ్చారు. ఏంది అసలు పరిస్థితి? ప్రతిమ చెప్పండి. మొత్తానికి చూడొచ్చు, అందరు కూడా ఇక్కడ దానికి అంతకు సంబంధించి ఆనందంతో మాటలు రావడం లేదని వారందరూ చెప్తున్న పరిస్థితులు కనిపించాయి. ఏదేమైనప్పటికీ ఒక మనతో పాటు కలిసి చదువుకున్న విద్యార్థి కూతురు ఈరోజు కూచిపూడి డ్యాన్స్ నేర్చింది. నువ్వు అందరితో పాటు ఆ డ్యాన్స్ ఇక్కడ మన అందరికీ ప్రదర్శన చేయడం మా అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్తున్నారు. మా నాన్నతో పాటు నేను ఇక్కడికి వారి స్నేహితులతో కలిసి ఇక్కడికి రావడం నాకు సంతోషంగా ఉందని చెప్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్గుల్ గ్రామంలో చదువుకున్న 87-88 సంవత్సర పూర్వ విద్యార్థులు, నేను కూడా వారితో పాటు పూర్వ విద్యార్థిని, వారు నాతో పాటు ఉన్నారు. వీరందరినీ పరిచయంగా ముందుగా వారు అనుభూతులు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా జీవన్ రెడ్డి ఉన్నాడు, ప్రొఫెసర్గా ఎదిగాడు. ఉన్నత పాఠశాల అర్గుల్లో చదివి బిట్స్ పిల్లాల్లో ప్రొఫెసర్గా అయ్యారు. అసలు మీరు ఇక్కడ నుండి అక్కడికి పోవడానికి ఏంటి కారణం? ఏంది మీ ఉద్దేశం? ఇప్పుడు వీరందరితో కలిశారు. ముందుగా నేను వ్యవసాయదారుని, వ్యవసాయం చేసి వ్యవసాయంలో అన్ని అనుభూతులు అనుభవించాను. మంచి చెడు అన్నీ తెలుసుకున్న తర్వాత వ్యవసాయం ముందు రాబోయే కాలంలో కొద్ది కష్టంగా ఉంటుందని చెప్పేసి నాన్న చెప్పడం వల్ల స్టడీస్ మీద ఫోకస్ చేసి ఇంకా స్టడీస్ కంపల్సరీగా మనం ఇంకా ఈ డైరెక్షన్లో వెళ్ళాలని అనుకొని నాకన్నా ముందు అన్నయ్య
ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో ఆయనని మెయిన్గా రోల్ మోడల్గా తీసుకొని నేను ముందుకెళ్ళాను. కష్టంతోనే ఫలితము, కష్టే ఫలి అనుకొని ముందుకెళ్ళాను. బట్ నేను ఎదుగుదలకి ముఖ్య కారణము తల్లిదండ్రులు. నేను పుట్టిన వ్యవసాయదారుని కుటుంబంలో పుట్టడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే నాకు ప్రతి దాని గురించి దాని వాల్యూ తెలుసుకున్నదే నేను వ్యవసాయం చేయడం వల్ల. సో దాన్ని నమ్ముకొని నేను ముందుకెళ్ళాను. అదృష్టంగా నేను ముందుకెళ్ళగలిగాను సక్సెస్ఫుల్గా. అలానే ఫ్యామిలీ లైఫ్లో కూడా నేను సక్సెస్ఫుల్గానే నా పిల్లలు, నా ఫ్యామిలీ నాలాగానే కష్టపడి వాళ్ళు కూడా ముందుకెళ్ళారు. సో వీటన్నిటికీ ముఖ్యంగా మా తల్లిదండ్రులకి మేము రుణపడి ఉంటాం. మరో మిత్రుడు గంగా ప్రకాష్ ఉన్నారు. ప్రధానంగా 10వ తరగతి మాతో చదువుకొని ఈరోజు ఉపాధ్యాయుడిగా అంతగా ఎదగడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా ఏంటంటే మా యొక్క కుటుంబ నిమిత్తం చాలా పేదరికము. నన్ను ఇక్కడ బీసీ హాస్టల్లో మా నాన్నగారు చదివించడం జరిగింది. అప్పుడు మా ఊరు చుట్టుపక్కల ఎక్కడ కూడా హాస్టల్స్ ఉండేవి కావు. అరుదుగా అక్కడ వేల్పూరు, భీమ్గల్ అట్లా అరుగుల్లో ఉండడం జరిగింది. అరుగుల హాస్టల్లో చదవడం వల్ల నాకు అరుగుల హై స్కూల్ నుంచి మంచి చదువు నాకు అందడం జరిగింది. చాలామంది పేద పిల్లలు అప్పుడు హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నటువంటి హై స్కూల్లో చదవడం కూడా, నెక్స్ట్ హయ్యెస్ట్ స్ట్రెంత్ ఉన్నా కూడా మా గురువులు ప్రతి ఒక్కళ్ళకు అందరికీ విద్యను అందించే విధంగా తోడ్పడడం జరిగింది. ఈ పేద విద్యార్థులమైనా కూడా ఇంతగానో ఎదగడానికి కారణం మేము అరుగుల్ హై స్కూల్కు చాలా రుణపడి ఉంటాము. అంతేకాకుండా మేమేం కోరుకుంటున్నామంటే మా గురువులు మాకు ఏదైతే అందించారో అదే విషయాన్ని నేను ఒక ఉపాధ్యాయుడిగా నా యొక్క పేద పిల్లలకు అందించేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాను, అదే పట్టుదలతో కలిగి ఉన్నాను. మరో మిత్రుడు శ్రీనివాస్ ఉన్నారు. మీరు అరుగుల్లో చదివారు, అరుగుల్లో ఉన్నారు. జిల్లాలో ఉన్న పలుమంది పేద విద్యార్థులకు కూడా ఫార్మసీ ఎడ్యుకేషన్ ద్వారా విద్యను అందిస్తున్న పరిస్థితి ఏంది? అసలు మీరు అంతగా ఎదగడానికి మీ పునాది ఏంది? ముఖ్యంగా అరుగుల్ పాఠశాల అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ఉత్తమ పాఠశాల. అరుగుల్లో చదువుకోవడం, అరుగుల్లో పుట్టడం అనేది మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం మేము. నేను సేవ చేయడానికి, కాలేజీలు స్థాపించడానికి ముఖ్య కారణం కూడా ఏంటంటే మా గురువులు ఇచ్చినటువంటి వాళ్ళ చదువు కానివ్వండి, వాళ్ళ ఆదర్శం కానివ్వండి, వాళ్ళ నైపుణ్యాన్ని మాకు ప్రదర్శించడం వల్ల దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో విద్యాసంస్థల్ని స్థాపించి ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని తయారు చేయడం జరిగింది. అలాగే మీసాల ఫౌండేషన్ను స్థాపించి మీసాల ఫౌండేషన్ ద్వారా ఎంతోమందికి సేవ చేయడం జరుగుతూ ఉంది. దానికి గల ముఖ్య కారణం కూడా మా గురువులు ఇచ్చిన స్ఫూర్తి మాత్రమే. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మీరు ఉన్నత ఏదైతే ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపల్గా ఉన్నారు, మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, అరుగుల్ గ్రామంలో చదివారు, ఎంతో కష్టపడి పైకి వచ్చామని చెప్తున్నారు. అసలు ఏంది మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? మీరు అందరితో కలిసి ఈరోజు ఉండడానికి ప్రధాన కారణం, ఎలా ఫీల్ అవుతున్నారు? మాది ముఖ్యంగా వ్యవసాయ కుటుంబం. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నిరక్షరాస్యులు అయినప్పటికీ కూడా వాళ్ళు అంటే ఇక్కడ అరుగుల్ కళాశాలలో, అరుగుల్ స్కూల్లో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదవడం జరిగింది. అక్కడ నర్సారెడ్డి సార్, అప్పుడు హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి నర్సారెడ్డి సార్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో, మిగతా ఉపాధ్యాయులు అందించినటువంటి ప్రేరణతో చదివి ఎంపీసీ చేసి తర్వాత డిగ్రీలో ఆర్ట్స్ తీసుకున్న తర్వాత ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి 2001లో జరిగినటువంటి పరీక్షల్లో అంటే జూనియర్ లెక్చరర్గా సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ కళాశాలకు ప్రమోషన్ తీసుకొని డిగ్రీ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్గా కూడా విధులు నిర్వర్తించడం జరిగింది. సో ఇంతటి ఉన్నత స్థానానికి పొందడానికి కారణం ఏంటంటే నాకు హై స్కూల్లో లభించినటువంటి ఫౌండేషన్, ఆ తర్వాత మిత్రుల యొక్క సహకారము. మీరు చెప్పండి స్వామి, ఏంటి అసలు మీరు ఇక్కడ వరకు రావడానికి? నాకంటూ చిన్నప్పుడు ఒక లక్ష్యం ఉండేది. మా గురువులను చూసి నేను కూడా ఒక టీచర్ని అయితే బాగుంటుంది అనే ఒక పట్టుదల ఉండేది నా లోపల. అందువల్ల వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటిస్తూ కష్టపడి చదివాను. నా కష్టానికి భగవంతుని దయ తోడై నాకు 1998లో టీచర్గా జాబ్ రావడం జరిగింది. ప్రస్తుతం నేను ఒక హై స్కూల్లో మ్యాథ్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, ప్రధానంగా అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఇక్కడ అందరినీ కలిపారు. మీరు ఆర్ఎంపీ డాక్టర్ కూడా పనిచేస్తున్నారు, ఏంటి అసలు? అయితే ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ అరుగుల్లో 87, 88 ఈ మన స్టూడెంట్స్ మేము హై స్కూల్ చదువుకున్నామో వాళ్ళందరినీ ఒక 37 సంవత్సరాల తర్వాత ఏకం కావడానికి మీ అందరి సహకారంతో ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. నా పేరు శ్రీనివాస్, చింతలో ప్రాక్టీస్. మొత్తంగా చూడొచ్చు 87, 88 సంవత్సర పూర్వ విద్యార్థులు
37 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం ఆనందదాయకం ఉంది. అందరిది కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మేము ఆ రోజు మా కుటుంబంలో ఉన్న ప్రేరణ మమ్మల్ని చదివించడాలనే పట్టుదల వారితో ఉండడం వల్ల మేము చదువుకొని ఇంతవరకు కూడా వచ్చామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. క్యాన్వాస్ అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.